మానవత్వం ప్రతి ఒక్కడు తన జీవితంలో ఆచరించారు. ఈ పూజలు పునస్కారాలు ఈ మానవత్వం ముందు పనికిరావు. ఒక సత్యమైనటువంటి విషయాన్ని ఈ సభామూలకంగా మీకు తెలుపుకుంటున్నాను. ఈరోజు మానవత్వం లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, దేవునికి ఎన్ని టెంకాయలు కొట్టినా, జపమాలతో ఎన్నిసార్లు తిప్పినా దానికి ఫలితం ఏమేమీ ఉండదు. యహీ హై ఇబాదత్, యహీ దీన్ వ ఈమాన్ कि मुश्किल में काम आए इंसान की इंसान. यही है इबादत. ఇదే సేవ, ఇదే ధర్మం, ఇదే పూజ, ఇదే తపస్సు, ఇదే యోగం. మానవుడు సాటి మానవునికి అండగా ఉండాలి, వాని కష్ట నష్టాల్లో ఆదుకోవాలి. దీనికి మించినటువంటి తపస్సు లేదు, దీనికి మించినటువంటి యోగము లేదు, దీనికి మించిన జ్ఞానము లేదు. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఒకసారి ఒక మనిషి జెరూసలేం నుంచి జెరికో అనే ప్రాంతానికి నడిచి వెళ్తున్నాడు. అడవిలో దారి దోపిడిగాళ్లు వానికి బాగా కొట్టి వాని దగ్గరున్నటువంటి ధనాన్ని దోచుకొని వెళ్లిపోతారు. చావు బ్రతుకుల పరిస్థితిలో వాడు పడి ఉన్నాడు. అడవి అది, ఎవరు చూడడం లేదు, మూలుగుతున్నాడు, ప్రాణము పోయే స్థితి ఉంది. ఆ సందర్భంలో ఒక పూజారి ఆ మార్గం గుండా పోతాడు. ఆ చావు బ్రతుకులో ఉన్నటువంటి ఆ మానవుణ్ణి చూస్తాడు. హే పరమాత్మ, నీవు పుట్టించినటువంటి ఈ మానవుడు ఇటువంటి కష్ట స్థితిలో ఉన్నాడు కదా, సర్వలోక రక్షకుడు కదా నీవు, ప్రభు ఇదే నేను మొక్కుతున్నాను, వాడిని నీవే రక్షించు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక జ్యోతిష్కుడు అదే మార్గం గుండా వస్తాడు. లెక్క వేసి చూస్తాడు. అయ్యో, ఎటువంటి స్థితిలో ఉన్నాడు కదా ఈ మానవుడు, పరమాత్ముడా ఇది రాహుకాలం కదా, నేను ముట్టుకోకూడదు కదా ఎవరిని, కాబట్టి పరమాత్మ వాని భారమంతా నీవే చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే మార్గంలో ఒక గాడిద మీద ఒక సామాన్య మానవుడు సవారీ చేసుకుని వస్తూ ఉంటాడు. ఈ వ్యక్తిని చూస్తాడు, మూలుగుతున్నాడు. వాడు ఎప్పుడు పూజలు చేయలేదు, పునస్కారాలు తెలియదు, మనకు పండితుడు కాదు, సామాన్యమైనటువంటి మానవుడు. సాటి మానవుడు కష్టంలో ఉన్నది చూస్తాడు. తన వాహన తిరిగి ఆతురతతో పారి వస్తాడు. అయ్యో, దేహమంతా రక్తసిక్తమైపోయింది, ఎటువంటి హీనమైనటువంటి పరిస్థితి వచ్చింది. వాడెవడో వీడెవడో, బంధువు కాదు, స్నేహితుడు కాదు, వాని ముఖం కూడా చూడలేదు. వెంటనే ఒక ఆకులో నీళ్లు తెచ్చి ముఖం మీద చిల్లుతాడు. తన బట్టలతో గాయాలని తూడుస్తాడు. తన బట్టలు చింపి వాని కట్టలు కడతాడు, నీళ్లు తాపుతాడు. కొంత సమయం అయిన తర్వాత తన వాహనం మీద వారిని కూర్చోబెట్టుకుని తను నడుచుకుంటూ పోతాడు. పక్క పల్లెకు పోయి వైద్యుని ఇంటికి పోయి తలుపు కొడతాడు. వైద్యుడు తలుపు తీస్తాడు. అయ్యా, ఈయనెవరో నాకు తెలియదు, దారిలో పడిపోయినాడు, కాబట్టి దయచేసి వైద్యం చేయి, నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇంతకు మించి నా దగ్గర ధనము లేదు, నేను మరో ప్రయాణంలో కావలిస్తే నీకు ఇంకా ధనమిస్తాను, ఎట్లయినా వీన్ని ఆదుకో, రక్షించు. వైద్యుడు వైద్యం చేస్తాడు, బాగవుతుంది. ఇదే సమస్య జీసస్ క్రైస్తు దగ్గర తీసుకుపోతారు శిష్యులు. ప్రభు, ఒక సమస్య వచ్చింది. ఏమి? ఒక వ్యక్తి ఈ రీతిగా పడిపోయినాడు. ఒక పూజారి, ఒక జ్యోతిష్కుడు, ఒక సామాన్య మానవుడు తారాస పడినారు. వీనిలో ఎవరు ఉత్తములు? జీసస్ క్రైస్తు ఆలోచన చేస్తాడు. ఆ మూడవ వాడు సామాన్యుడని చెప్తారే, వానికి స్వర్గంలో అవకాశం ఉంది, మిగతా వాళ్ళ స్వర్గానికి అర్హులు కాదు అని అంటారు. ఎందుకు ప్రభు? మీ పూజలు మీ పునస్కారాల కంటే మానవత్వం వానిలో ఉంది. వాడు ఏ పూజలు చేయలేదు, అయితే హ్యుమానిటీ అనేది ఉంది కాబట్టి వానికి ఆద్యతనిస్తుంది ధర్మం. వాడు యోగ్యుడు, వాడు అర్హుడు అని చెప్తాడు. ముసల్మానులకే ఆదుకోవాలని లేదు, హిందువులు హైందవులకే ఆదుకోవాలని లేదు, క్రైస్తవులు క్రిస్టియన్లకే ఆదుకోవాలని లేదు, మానవులను ఆదుకోండి. వాళ్ళ కష్ట నష్టములలో భాగం పంచుకోండి. దైవం సంతోషిస్తాడు, మేలు చేస్తాడు. ఇది ఈ మానవత్వం చాలా ముఖ్యమైనటువంటి, దీన్ని పెంచుకోవాలి.